ఏవైతే అనుమానాస్పద విషయాలు ఉంటాయో, గుమాన్ ఉంటుందో మనకి, వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి. దేవప్రక్తం తెలియజేశారు, ఎవరైతే సందేహాస్పద విషయాలకు దూరంగా ఉంటారో వారు రెండు విషయాలు చేస్తున్నారు. ఏమిటది? మొట్టమొదటిగా లిదీనిహి, వారు తమ ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. రెండవది, వారు తమ యొక్క గౌరవాన్ని కూడా కాపాడుకుంటున్నారు. సుబ్హానల్లాహ్. కాబట్టి అనుమానాస్పదమైన విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. చాలా మంది అడిగామనుకోండి, మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, ఏం వ్యాపారం చేస్తున్నారు? హలాలేనా అంటే హరామ్ అయితే కాదండి. ప్రస్తుతం మనం ఏ కాలంలో అయితే కలియుగంలో ఉన్నామో ఇక్కడ చాలా విషయాలు వచ్చేసాయి. చాలా మందికి వారు చేస్తున్న వ్యాపారం హలాలో హరామో తెలియదు, అయినా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, లాభం ఎక్కువ వస్తుంది కదా అని. ఒక గురువు గారిని అడిగారు, వారు సమాధానం సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ రెండో వారిని అడిగితే వద్దంటారేమో, మనకి ఎక్కువ లాభం వస్తుంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక ముస్లిం వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా అనుమానాస్పదమైన విషయాల జోలికి వెళ్ళాడు. స్పష్టంగా హలాల్ అనిపిస్తేనే చేస్తాడు.